ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో, అందులోనూ మేక్ ఇన్ ఇండియా పుణ్యమాని భలే దూసుకెళ్తున్న ఒక పేరు. అదే సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ. అసలు ఈ కంపెనీ కథేంటి, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పదండి లోతుగా చూద్దాం. సరే, ఇంతకీ ఈ కంపెనీ గురించి ఇప్పుడెందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నారు? అంత సడన్గా ఎందుకు లైమ్లైట్లోకొచ్చింది? దానికి ముఖ్య కారణం మన గవర్నమెంట్ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా పాలసీ. మన దేశంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీని బాగా ప్రోత్సహిస్తున్నారు కదా. ఆ అవకాశాన్ని సిర్మా ఎస్జీఎస్ లాంటి కంపెనీలు భలేగా అందిపుచ్చుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఇదొక హాట్ టాపిక్ అయిపోయిందన్నమాట. రైట్, ముందుగా మనం కంపెనీ ఫండమెంటల్స్లోకి వెళ్దాం. అంటే వాళ్ల ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏం తయారు చేస్తారు, ఈ బేసిక్స్ చూసేద్దాం. ఒక కంపెనీ సైజ్ని, దాని స్ట్రెంగ్త్ని చెప్పాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తాం కదా. సిర్మా మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? దాదాపు 19,500 కోట్లు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఇది ఎంత పెద్ద ప్లేయరో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. నంబర్స్. వాళ్ల ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే, రెవెన్యూ అంటే ఆదాయం 43% పెరిగింది. ఇది చాలా మంచి గ్రోత్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వాళ్ల నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభం ఏకంగా 108% పెరిగింది. ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ల లాభాలు రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యాయన్నమాట. ఖర్చులన్నీ పోగా మిగిలే ప్రాఫిట్ ఇంతలా పెరిగిందంటే కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా నడుస్తోందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఏ కంపెనీ సక్సెస్ వెనుకైనా దాని మేనేజ్మెంట్ ఉంటుంది. మరి సిర్మా వెనుక ఎవరున్నారు? టాండన్ గ్రూప్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్లకు ఏకంగా 40 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అనుభవమే ఈ కంపెనీకి ఒక పెద్ద బలం, సరైన దారిలో నడిపిస్తున్న ఇంజిన్ లాంటిది. సరే, వీళ్ళసలు ఏం తయారు చేస్తారు అని చూస్తే, వీళ్ళు ఒకే ప్రోడక్ట్కి ఫిక్స్ అయిపోలేదు. కంప్యూటర్లకు బ్రెయిన్ లాంటి మదర్ బోర్డుల దగ్గర్నుంచి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ వరకు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ విషయంలో అయితే వీళ్ళు గ్లోబల్ లీడర్, అంటే ప్రపంచంలోనే టాప్ అన్నమాట. అంతేకాదు, ఇప్పుడు మెడికల్, డిఫెన్స్ అంటే వైద్య రక్షణ రంగాల్లో వాడే హైటెక్ ఎలక్ట్రానిక్స్లోకి కూడా ఎంటర్ అవుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో సిర్మా ఎందుకు అంత స్పెషల్? వేరే కంపెనీలకి వీళ్లకున్న తేడా ఏంటి? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. అదే ఓడిఎం మోడల్. ఓడిఎం అంటే ఒరిజినల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే, వేరే వాళ్ళు డిజైన్ ఇస్తే పార్ట్స్ తెచ్చి వాటిని కలిపి అమ్ముతాయి. కానీ సిర్మా అలా కాదు. ఒక ప్రోడక్ట్ ఐడియా స్టేజ్ నుంచి దాన్ని డిజైన్ చేసి, తయారు చేసి మొత్తం వీళ్లే చూసుకుంటారు. అందుకే కేవలం అసెంబ్లీ చేసే కంపెనీలతో పోలిస్తే వీళ్ల ప్రాఫిట్ మార్జిన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, బిజినెస్ బాగుంది. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దానికి వాళ్ళ ఆర్డర్ బుక్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ ఏకంగా 6,400 కోట్ల రూపాయలు. ఈ నంబర్ చూస్తే చాలు, రాబోయే రోజుల్లో కంపెనీకి రెవెన్యూ గ్యారంటీ అని తెలిసిపోతోంది. సరే, కంపెనీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని మనకు అర్థమైంది. మరి ఇదంతా స్టాక్ మార్కెట్లో ఎలా రిఫ్లెక్ట్ అయింది? స్టాక్ పర్ఫార్మెన్స్ కదేంటో చూద్దాం పదండి. ఈ స్టాక్ జర్నీని ఒక్కసారి చూడండి. సరిగ్గా ఏడాది క్రితం, అంటే మార్చ్ 2025లో దీని ధర సుమారు 500 రూపాయలు. అలాంటిది రీసెంట్గా ఏకంగా 993 రూపాయల ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఎంత జబర్దస్త్ పెరుగుదల కదా! సింపుల్గా చెప్పాలంటే, ఒకే ఒక్క సంవత్సరంలో ఇన్వెస్టర్ల డబ్బు డబుల్ అయిందన్నమాట. 100% రిటర్న్స్. స్టాక్ మార్కెట్లో ఇలాంటి రిటర్న్స్ రావడం అంత మామూలు విషయం కాదు. ఈ గ్రోత్ ఏదో లాంగ్ టర్మ్లో నెమ్మదిగా వచ్చింది కాదు, షార్ట్ టర్మ్లో కూడా భలే ఊపు మీదుంది. చూడండి, గత 3 నెలల్లోనే స్టాక్ 55% పైగా పెరిగింది. ఇది క్లియర్గా ఒక స్ట్రాంగ్ బుల్ రన్కి సిగ్నల్. ఓకే, పాస్ట్ పర్ఫార్మెన్స్ సూపర్. మరి ఫ్యూచర్ మాటేంటి? అనలిస్టులు ఏమంటున్నారు? కంపెనీ వాళ్ళ టార్గెట్స్ ఏంటి? ఆ విషయాలు కూడా చూసేద్దాం. చాలామంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈ స్టాక్ మీద ఇంకా పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ల అంచనా ప్రకారం దీని ధర ముందు 1,120 నుంచి 1,390 రూపాయల మధ్యకి చేరొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బయటి వాళ్ల అంచనాలే కాదు, కంపెనీ మేనేజ్మెంట్కి కూడా వాళ్ల ఫ్యూచర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. రాబోయే ఫినాన్షియల్ ఇయర్లో తమ రెవెన్యూలో ఏకంగా 30% గ్రోత్ సాధిస్తామని వాళ్లే టార్గెట్ పెట్టుకున్నారు. సరే, ఇప్పటిదాకా పాజిటివ్స్ అన్నీ చూశాం. కానీ
ఒక కాయిన్కి ఎప్పుడూ 2 సైడ్స్ ఉంటాయి కదా. సో ఒక కంప్లీట్ అనాలిసిస్ కోసం మనం ఇందులో ఉన్న రిస్క్స్, ఛాలెంజెస్ ఏంటో కూడా తప్పకుండా చూడాలి. వాటిపై ఒక లుక్కేద్దాం. ఇక్కడ మనకు ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. పాజిటివ్స్ ఏంటంటే 65% ఎక్స్పోర్ట్ గ్రోత్, గవర్నమెంట్ PLI స్కీమ్స్ నుంచి వచ్చే సపోర్ట్, ఇవన్నీ పెద్ద ప్లస్ పాయింట్స్. కానీ నెగటివ్స్ వైపు చూస్తే వాల్యుయేషన్ కొంచెం ఎక్కువగా ఉంది. PE రేషియో 75కి పైన ఉంది. అంటే స్టాక్ ధర దాని సంపాదనతో పోలిస్తే కొంచెం కాస్ట్లీగా ఉందన్నమాట. దీనికి తోడు ముడి సరుకుల ధరలు పెరిగే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇంత పెరిగాక ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం రిస్క్ ఉండే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఒక గ్రోత్ స్టాక్, అంటే భవిష్యత్తులో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మార్కెట్లో అప్పుడప్పుడు కరెక్షన్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు స్టాక్ ధర ఒకవేళ 850-900 రూపాయల లెవెల్స్కి వస్తే అప్పుడు ఎంట్రీ కోసం చూడటం ఒక మంచి ఆపర్చునిటీ అవ్వచ్చు. మొత్తం మీద కంపెనీ గురించిన పూర్తి విశ్లేషణ ఇది. దీని ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ కూడా చూసాం. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ పూర్తి సమాచారం ఆధారంగా ఈ స్టాక్ గురించి ఒక్కొక్కరి నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.